జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో వర్షాలకు అతలాకుతలమైన కాలనీలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించారు. వెంకటగిరి, కృష్ణనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంట్లోకి వచ్చి పొంగుతున్న నాలాలతో బస్తీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయని జూబ్లీహిల్స్ బీజేపీ నాయకురాలు జూతూరు కీర్తిరెడ్డి అలాగే కిషన్ రెడ్డికి వివరించారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదని ఎద్దేవా చేశారు. అందరికీ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఇస్తామని, మరి అనేక రకాల ట్యాక్సులు రద్దు చేస్తామని అనేక రకాల హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ అంతా కూడా ఈ యొక్క వరదల కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మరి కనీసంగా ఈ ప్రభుత్వము మరి ప్రజలకు విశ్వాసం కల్పించే దిశలో ఈ ప్రభుత్వం పనిచేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందరికీ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఇస్తామని, మరి అనేక రకాల ట్యాక్సులు రద్దు చేస్తామని అనేక రకాల హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ అంతా కూడా ఈ యొక్క వరదల కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మరి కనీసంగా ఈ ప్రభుత్వము మరి ప్రజలకు విశ్వాసం కల్పించే దిశలో ఈ ప్రభుత్వం